అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సింపుల్ కథను చూద్దాం, కానీ దాన్ని ఒక కొత్త కోణంలోంచి విశ్లేషిద్దాం. సమగ్రత అంటే ఇంటిగ్రిటీ మరియు నాయకత్వంపై ఒక శక్తివంతమైన కేస్ స్టడీగా. కథ పాతదే కావచ్చు, కానీ ఇందులోని పాఠాలు ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటాయి. సో అసలు విషయానికొచ్చే ముందు ఒక చిన్న ప్రశ్న. నిజాయితీ అంటే ఏంటి? ఆచరణలో అది ఎలా కనిపిస్తుంది? ఇది కేవలం పుస్తకాల్లో చదివే పదమా, లేక మన చేతల్లో కనిపించే లక్షణమా? ఈ ప్రశ్నతోనే మనం ఈ విశ్లేషణను మొదలుపెడదాం. సరే, ఇక మన కేస్ స్టడీలోకి వెళ్ళిపోదాం. ఈ కేస్ ఫైల్ పేరు ఒక బంగారు కుండ. కథ చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. ఒక రైతు, ఒక పొలం, అనుకోకుండా దొరికిన ఒక నిధి. కాని ఈ సింపుల్ సంఘటనలోనే ఎంతో లోతైన పాఠాలు దాగి ఉన్నాయి. మన కథలో హీరో రాజు చాలా పేదవాడు, కానీ కష్టపడి పనిచేసే తత్వమున్నవాడు. అతని ఐడెంటిటీ డబ్బులో లేదు, అతని పనిలో, అతని నిజాయితీలో ఉంది. ఈ క్యారెక్టరే ఈ కథకు పునాది. అదొక మామూలు రోజు. రాజు ఎప్పటిలాగే తన పొలంలో చెమటోడుస్తున్నాడు. అప్పుడే అతని పారకి ఠంగ్ మని ఏదో తగిలింది. ఆ క్షణంలో అతనికి తెలియదు, తన జీవితమే కాదు, మొత్తం ఊరి భవిష్యత్తే మారబోతోందని. కొంచెం తవ్వి చూస్తే అక్కడొక కుండ. అది పాతకాలంనాటి బంగారు నాణేలతో నిండుగా ఉంది. ఒక్కసారిగా ఊహించని సంపద కళ్లముందు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు రాజేం చేస్తాడు? అది అసలు పాయింట్. ఇక్కడి నుంచే మన అసలు విశ్లేషణ స్టార్ట్ అవుతుంది. ఆ కుండ రాజుకు దొరికిన నిధి మాత్రమే కాదు, అదొక పెద్ద పరీక్ష. అతని నిజాయితీకి, అతని క్యారెక్టర్కి పెట్టిన టెస్టని చెప్పొచ్చు. చూడండి, అతని ముందిప్పుడు రెండు దారులున్నాయి. ఒకటి టెంప్టేషన్, ఆ బంగారమంతా తానే ఉంచుకోవడం, లైఫ్లో సెటిల్ అయిపోవడం, ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా బతికేయడం. రెండోది నిజాయితీ మార్గం, దొరికిన విషయం ఊరి పెద్దకు చెప్పి మనస్సాక్షిగా బతకడం. ఈ రెండింటి మధ్య ఎంత సంఘర్షణ జరుగుంటుందో కదా. సమగ్రత అంటే ఇంటిగ్రిటీ. దీనికి అసలైన అర్థమేంటంటే ఎవరూ చూడనప్పుడు మనం ఏం చేస్తామన్నదే. రాజు పొలంలో ఒంటరిగా ఉన్నాడు, ఎవరూ చూడట్లేదు. అతను ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరికీ తెలిసేది కాదు. సరిగ్గా ఇక్కడే అసలైన క్యారెక్టర్ బయటపడుతుంది. రాజేం చేశాడు? అతను రెండో దారినే ఎంచుకున్నాడు. ఏమాత్రం ఆలోచించకుండా నేరుగా గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లాడు. జరిగిందంతా చెప్పాడు. అతను నిజాయితీ వైపే నిలబడ్డాడు. సో రాజు ఇంటిగ్రిటీ టెస్ట్లో పాస్ అయిపోయాడు. కానీ ఇక్కడితో కథ అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఒక వ్యక్తి నిజాయితీ కమ్యూనిటీ లీడర్షిప్గా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. రాజు నిజాయితీ చూసి గ్రామ పెద్దకు మాటలు రాలేదు. చాలా ఇంప్రెస్ అయిపోయి, ఇది నువ్వే కనుక్కున్నావు కాబట్టి ఇది నీకే చెందుతుంది అని ఆ బంగారం మొత్తాన్ని రాజుకే ఇచ్చేశాడు. ఇది బహుమతిలా కల్పించినా నిజానికిది మరో పెద్ద టెస్ట్. ఇప్పుడు ఆ డబ్బు అధికారికంగా అతనిది. ఇప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ రాజు ముందు రెండు ఆప్షన్లు. ఒకటి పర్సనల్ గ్రోత్. ఆ డబ్బుతో తనకోసం, తన కుటుంబం కోసం ఓ మంచి ఇల్లు, పొలం అన్ని కొనుక్కోవచ్చు. రెండోది కమ్యూనిటీ ప్రాస్పెరిటీ. అంటే ఆ డబ్బును ఊరికోసం వాడటం. ఈసారి అతని నిర్ణయం అతని నాయకత్వ లక్షణాన్ని బయటపెడుతుంది. రాజు ఇక్కడొక అద్భుతమైన లీడర్లా ఆలోచించాడు. ఊరికే డబ్బు పంచేలేదు, ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. ఫస్ట్ ఊరి అసలైన అవసరమేంటో గుర్తించాడు. రైతులకు మంచి విత్తనాలు, పనిముట్లు లేవు. సెకండ్, తన దగ్గరున్న బంగారాన్ని డబ్బులా కాకుండా ఒక పెట్టుబడిగా చూశాడు. ఇక ఫైనల్గా ఆ పెట్టుబడిని అందరికోసం, సామూహిక ప్రయోజనం కోసం ఉపయోగించాడు. ఒక వ్యక్తి నిజాయితీ, ఒక లీడర్ విజన్, ఈ రెండూ కలిస్తే ఫలితం ఎలా ఉంటుందో చూద్దామా? రాజు తీసుకున్న నిర్ణయాలు ఏం చేశాయో తెలుసా? ఫలితం అద్భుతం, ఊహించిన దానికన్నా గొప్పగా వచ్చింది. ఆ పెట్టుబడితో ఊరంతా బంపర్ పంట పండించింది. ఇది ఒక్క రాజు విజయం కాదు, ఇది ఊరందరి విజయం. ఈ తేడా ఎంత పెద్దదో ఎక్కడ చూడొచ్చు. పాత పంటలతో పోలిస్తే ఈ బంగారు పంట ఎన్నో రెట్లెక్కువ. చూసారా, ఒక వ్యక్తి తీసుకున్న నిస్వార్థ నిర్ణయం ఒక సమాజం యొక్క తలరాతను ఎలా మార్చేసిందో. సో ఈ మొత్తం కేస్ స్టడీ నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, నిజాయితీ ఎప్పుడూ సరైందే, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. రెండోది, నిజమైన ఆనందమనేది పంచుకోవడంలోనే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక్క రైతు నిజాయితీతో మొదలై అది మొత్తం సమాజం అభివృద్ధి చెందడానికి దారితీసింది. ఒక వ్యక్తిగత ఎంపికకు
ఎంత పవర్ ఉంటుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు. సో ఈ విశ్లేషణను ముగించే ముందు మనమందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న. రాజు కథ మనందరికీ ఒక స్ఫూర్తి. మరి ఈరోజు మన జీవితాల్లో, మన పనిలో మనం తీసుకునే ఒక చిన్న నిజాయితీగల నిర్ణయం భవిష్యత్తులో ఎలాంటి బంగారు పంటకు విత్తనం వేయగలదు? దీని గురించి కాస్త ఆలోచించండి.